దూర దూర తీరాలలో కొండల శిఖరాలలో సిగలోని పువ్వు రాలింది. నిన్ను మరవలేని బ్రతుకు మోగదైపోయింది. ఏనాటికైనా నీవు వస్తావని, జ్యోతి వెలిగిస్తావని నీ కొరకు ఆశతో. అదిగో వెళ్ళిపోతోంది. నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతోంది నా దేవత. ఎందుకంటే మీరంతా చూస్తున్నారని. ఆగు 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 ఆగు. అమ్మయ్యా, దూరం నుంచి నున్నగా కనిపించే ఈ కొండలు, ఇన్ని ఎత్తుపల్లాలు, అడుగడుగున ఎన్ని అందాలు కిరణ్. కొండలైనా గుండెలైనా అంతే కదా. కాకపోతే అక్కడ ఎత్తులు చూడాలి, ఇక్కడ లోతులు చూడాలి. అంతే తేడా అయితే ఎత్తుకే పోదాం. నో ఎత్తుకు పోతాను. కవిత, నిన్ను చూసిన నాడే నాలో ఏదో చెలరేగింది. అది నీతో చెప్పాలని ఉంది. ఎలా 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 ఎలా
మనసారా నీ నోట మదిలోని నీ మాట నా మాట మాటలలో చెప్పాలా మాటలలో చెప్పాలా మనసు నడుగు చెబుతుంది నీ మనసు నడుగు చెబుతుంది అది వింత వింతగా చెబుతుంది అది వింత వింతగా చెబుతుంది ఎలా 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 నిన్ను చూసిన నాడే నాలో ఏదో చెలరేగింది మనసు అదే చెబుతుంది నా మనసు అదే చెబుతుంది కలిసిన మనసులు ఒకటైతే కథ మొదలవుతుంది మన కథ మొదలవుతుంది తీయని కథ మొదలవుతుంది కలకాలం నామది కలకాలం నామది వలపుల సుధతో నిండాలి కొత్త ఊహలే పండాలి అవి మత్తు మత్తుగా ఉండాలి అవి మత్తు మత్తుగా ఉండాలి ఎలా 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 నిన్ను చూసిన నాడే నాలో ఏదో చెలరేగింది అది నీతో చెప్పాలని ఉంది ఎలా 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 ఇలా 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 డాడీ షీజ్ కవిత మై క్లాస్మేట్ పాపం గాయం మానిన తర్వాత మొహం మీద ఆ మచ్చ మిగిలిపోకుండా చూడండి డాడీ మై డియర్ ఫెలో, నా దగ్గర గాయాలకే గాని మచ్చలకి మందులు లేవు. ఎనీహౌ ఐ విల్ ట్రై. గుడ్. ఐఎమ్ సారీ కవిత, నా వల్లనే నీకింత దెబ్బ తగిలింది. ఇట్స్ ఆల్ రైట్ రమా. దాట్స్ ద స్పిరిట్. జీవితంలో దెబ్బలన్నింటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఐ లైక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. దీనికి ఫీజు ఫీజు కదూ, ఇక మీద ఇటువంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండడమే నాకు ఫీజు. అండర్స్టాండ్? డాడీ ఈ అమ్మాయి నా స్కూటర్ మీద వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. మళ్ళీ ఇద్దరిని ఎక్కడికి తీసుకోవాల్సి వస్తుంది అంబులెన్స్ మీద. నా కారు తీసుకెళ్ళి. మీరు కూర్చోండి డాడీ. కమన్ డాక్టర్. వస్తానండి. చిల్డ్రన్. మొన్న వెళ్ళాను. మా అమ్మ చూస్తుంది, ఇక వెళ్ళండి. టాటా. బాయ్. మొన్న శివాలయం దగ్గర జేబు కొట్టిన వెధవని పట్టుకోవాలి. వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, మొహం తెలియదు. ఎట్లా? వివరాలన్నీ తెలిస్తే మనం ఎందుకు? దొంగ జేబు కొట్టాడంటే టక్కన పట్టేయాలి. ఇదేమన్నా తెలుగు జానపద చిత్రమా టక్కని పట్టుకోవడానికి? సినిమాలో యాక్ట్ చేయాలి మీరు. అదేంటండి బాబు, రోజు ఇట్లాగే అమ్ముకుంటుంటే మీరేదో చూస్తే పోతుండ్రి, మాకు దోషం ఏదో మేము సరి చేస్తుంటే ఆ పెట్టేది సరే రోజు పెట్టదుగా. అరవకయ్యా నీకేం దూరన్నట్టు. ఈవేళ డిఐజీ గారు కుటుంబంతో సహా దేవాలయానికి వస్తున్నారు. ముందు ఇక్కడి నుంచి బండి అడ్డం తీ ముందు. 104, 105. 404 సార్. పప్పుల బజార్లో ఉప్పుల రాజా కిళ్ళి కొట్లోంచి ఒక కుర్రాడు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ Yes, చేస్తారు. sir. ఆ కుర్రాన్ని మనం పట్టుకోవాలి. Yes, sir. ఎక్స్చేంజ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. Yes, sir. ఈ క్రెడిట్ మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి దక్కాలి. అవును, sir. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే సార్. మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వస్తాను. ఎన్నిసార్లు చెప్పాలండి? ఇప్పుడే మీ సెక్రటరీ గారికి చెప్పాను కదా, సాయంత్రం 3:30 గంటలు కొట్టగానే బాంబు డామ్ అని పేలుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. నా మాట వినకపోతే మీరు మీ బంగ్లా ఇప్పుడు నువ్వు నీ ఫోన్ హలో. జైల్లో పెట్టి
అనుకుంటున్నాను. ఏ ఊరిపోవాలి అయ్యో కొట్టకండి సార్ దొంగ రాసుకెళ్ళి ఏమిటయ్యా మీరు పట్టుకుంది ఉడతలా? నీ పేరేంటి? సార్ మీ తండ్రి పేరు? వడ్డీ వ్యాపారం వెంకట సార్. నువ్వేం చదువుకున్నావు? ఆంధ్ర మెట్రిక్ కాదు సార్, లప్పిరయ్యాను సార్. తమ్మిన సాంబయ్య గారు బస్సుల మీద రాలేస్తే మా బోటి కుర్రాలకి డబ్బులు ఇస్తుంటారు. ఈ రోజు 100 రూపాయలు ఇచ్చి ఈ పని చేయమన్నారు. డబ్బు సంపాదించడానికి ఏ పని చేసినా తప్పు లేదని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ పని చేశారు. నన్ను క్షమించండి సార్. బాబు నమస్కారం మాస్టారు. తల్లిదండ్రుల పెంపకం మీదని పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది లోపించిన రోజున ఆ పిల్లలు ఇలాంటి సమస్యలకు లోనవుతారు. చాలు మమ్మీ, చాలు చాలు. అసలు వడ్డించిందే చాలు చాలు అంటావేమిటి? ఫ్యాషనా? అది కాదు మమ్మీ. మరి నీ మొహం ఒళ్ళొస్తుందని తిండి మానేస్తే నీరసం వస్తుంది. తిను. మమ్మీ, రేపు మా కాలేజ్ యానివర్సరీ మమ్మీ. అయితే ఏమంటావు? నువ్వు తప్పకుండా రావాలి. ఓఎస్, షూర్ షూర్. బెండకాయలు, వంకాయలు, పొట్లకాయ, బతాకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఇది ఒక శాంపిల్ చూడండి. ఏం కావాలి? ముందు అది అక్కడ పెట్టేసి మాట్లాడరా. అసలు నువ్వు కాయగూరలు కొనటానికే వచ్చావా? వేధవ మొక్క నువ్వు నా కొడక వేషాలు వేసుకుంటా. కొడక నా అంత పెద్ద కొడుకుంటే ఎండలో నీకు ఇంత కష్టం ఎందుకే? ముందు నన్ను మొగం చేసుకో. అమ్మా కుళ్ళు నా కొడక పొగరే నీకు. నీ కాయలని బండి నీ కుతుకు చేసేస్తా. ఈ పేటకే రౌడీనే నేను. అయ్యో 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 అయ్యో, ఎదవ చచ్చిరోడా! పోలీస్! పోలీస్! తొందరగా రావయ్యా! నా కాయగూరలన్నీ పడేస్తున్నారు! పోలీస్! 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 ఆడపిల్ల కాబట్టి అల్లం అయ్యో అయ్యో, అనవసరంగా నా కాయగూరలన్నీ పడేసావు కదయ్యా. చూసావా మన పరాక? ఏడ్చినట్టే ఉంది. నా కాయగూరలన్నీ పడేసి పైగా మీసాలు తిప్పుతున్నావా? అవును, నీ పోలీసు వాళ్ళని పిలిస్తే మధ్యలో నువ్వెందుకు వచ్చావు? నేను పోలీసులే మఫ్టీలో ఉన్నాను. ఏడ్చినట్టే ఉంది. పోలీసు వాడు అయితే వాడిని వెంట పెట్టి కొట్టాలి కానీ నా కాయగూరలన్నీ పడేస్తావా? నువ్వు చెప్పింది కరెక్టే. నేను మఫ్టీలో ఉన్నాను కదా. పోలీసులు కాననుకుని వాడు నన్ను కొడితే నువ్వయ్యా అసలు పోలీసుడివి. అసలు నిజంగా పోలీసులే. ఇదిగో చూడు లాఠీ, ఇదిగో విధులు. పోలీసుడివా? అయ్యా, ఈ కర్ర విజులు గూర్ఖాలు కూడా ఉంటాయి. అయితే నువ్వు నమ్మవు అన్నమాట. రేపు ఎక్కడుంటావు? గాంధీ మార్కెట్ లో. అడ్రస్ అడుగుతున్నాడు. అడ్రస్ డ్రెస్ వచ్చి చూపిస్తాను మన తరాక. అయ్యో, అలాగే. ఆ డ్రెస్ కూడా ఎక్కడో అద్దెకి తెచ్చుకుంటావు. పోలీసట నీ మొఖం. డ్రెస్ లేకుండా బయటికి రాకూడదు. ఇక మీద చచ్చిన డ్రెస్సులోనే చస్తాను. ఓకే? మమ్మీ, నువ్వు ఫంక్షన్కి రాలేదు కానీ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందనుకున్నావు? ఓకే. మినిస్టర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ చాలా మంది వచ్చారు మమ్మీ. రైట్. ఆ రోజు మన ఇంటికి వచ్చాడే నా ఫ్రెండ్ మిస్టర్ కిరణ్. ఆయన ఎంత బాగా పడాడో తెలుసా? పాపం. ఏంటి మమ్మీ పాపం అంటున్నావు? ఏం లేదు బేబీ, ఇంకో మార్కు కలిపితే ఈ పేపర్ రాసిన అమ్మాయి పాస్ అవుతుంది, తగ్గితే ఫెయిల్ అవుతుంది పాపం. బాగానే ఉంది. నువ్వు ఇందాకటి నుంచి ఓకే రైట్ అంటున్నది ఈ పేపర్ల గురించేనా? నువ్వు రాకపోయేసరికి నేను నా ఫ్రెండ్స్ ఎంత డిసప్పాయింట్ అయ్యామో తెలుసా? సారీ బేబీ, అనుకోకుండా కమిటీ మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. పైగా ఈ పేపర్ లీపోతే దిద్ది తీరాలి. పొద్దుపోయింది. నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకోమ్మా. మరి నువ్వు? నేను తర్వాత తింటానులేమ్మా. నువ్వు వెళ్ళు, ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించుకోవడమే లేదు. దిద్దిన వరకు చాలు. రా మమ్మీ, ఆకలేస్తోంది. పార్వతి, కాలానికి గాయం మానిపే మహిమ ఉందంటారు. నిజమే కావచ్చు. మన జీవితాలకి మాత్రం అది వర్తించలేదు. ఇవాళ ఆగస్టు 15. కిరణ్కి 25 ఏళ్లు నిండాయి. కానీ నువ్వు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది పార్వతి. డాడీ, వెల్ మై బాయ్, మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. పార్వతి, నీ ఆత్మవాడిని ఎప్పుడు అంటి పెట్టుకుని ఆశీర్వదిస్తూనే ఉండాలి. నాట్ దేర్ మై బాయ్, హియర్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ.
మన ఇద్దరికి క్లాసులు ఎక్కొట్టడం బాగా అలవాటైపోయింది కదా. ఆ పూలు కోయడానికి వీల్లేదు, కోయడానికి వీల్లేదు. ఇవి ఆరాధనకే గాని అనుభవానికి పనికిరావమ్మా. ఏ దేవుడు ఆరాధనకు? ఏ దేవుడో ఎందుకు, లవ్ ఈజ్ గాడ్, ప్రేమే దైవం. ఏమిటి అలా చూసుకుంటున్నారు? మీరిద్దరూ ప్రేమికుల్లా ఉన్నారు. ఆ మాత్రం అర్థం కాలేదా? అది అందరికీ అంత తేలిగ్గా అర్థం కాదులే. ఒకప్పుడు నీలాగే ఒక ప్రేమ జంట రోజు ఈ కొండల మీద కలుసుకునేవాళ్ళు. ఒకరికొకరు ప్రాణమై ఎన్నెన్నో కలలు కనేవాళ్ళు. చివరికి పాపం ఏమయ్యారు? ఏమవుతారు? పిచ్చివాడు. అసలైన ప్రేమికులు చివరికి ఏమవుతారు? వాళ్ళు విడిపోయారు. ఆమె ఇక్కడే ఆత్మహత్య చేసుకుంది. ఆ గులాబీ పొద ఆమె జ్ఞాపకార్థమే. పూలెన్ని పూసినా రాలిపోవాల్సింది. మీరు చాలా పొరపడుతున్నారు. ప్రతి ప్రేమ కథకు పర్యవసానం విషాదమే కాదు. కాకపోవచ్చు, కానీ నేను చెప్పిన దంటకు మాత్రం అదే జరిగింది. ఆస్తులు అంతస్తులు వాళ్ళకి అడ్డం వచ్చాయి. కులమతాలు వాళ్ళ ఆశల్ని కూలదోసి విడదీశాయి. విరిగిపోయిన గుండెలు విలవెల్లాడుతున్నా పెద్దరికం చెవులు వినిపించుకోలేదు. కన్నీటిలో కలలు కరిగిపోయాయి. జ్ఞాపకాలు వెన్నెట్లో నీడలై మాయమయ్యాయి. ఈనాడు నోరులేని గులాబీలై విరబూస్తున్నాయి. అందుకే కోయకూడదన్నాను. అర్థమైందా? అనుభవైక వేద్యమ్ము అంతరంగమ్ము సుమ్మి, అందరికీ అది తెలిసి రాదు నమ్ము. ఎలా ఉంది ప్రేమ కవిత్వం? ఎనీహౌ, మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. కిరణ్, పాపం ఎవరో పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాడు. పిచ్చివాడు కాదు కవిత, మదనపడే మనసున్నవాడు పిచ్చివాడిలాగే కనిపిస్తాడు. మమ్మీ, మమ్మీ, వావ్, ఇదంతా నువ్వు సర్దావా? సారీ మమ్మీ, నీకెందుకు ఈ శ్రమ? శ్రమ సరే, ఎక్కడి నుంచి రావడం? ఎక్కడికి వెళ్తావు మమ్మీ? సరదాగా నేను నా ఫ్రెండ్ కలిసి దూరపు కొండల షికారుకు వెళ్ళాం. మమ్మీ, నిజంగా అది ఎంత బాగుందనుకున్నావు? మార్వెలస్. కానీ మమ్మీ, అసలు ట్రాజడీ ఏమిటంటే అది ఎవరో భగ్న ప్రేమికుల జ్ఞాపకార్థం వేసిన పొదట. ఆ కథంతా అక్కడ ఎవరో ఒక అతను చెప్తుంటే నిజంగా మమ్మీ నాకెంత ఏడుపు వచ్చేసిందో. ఓ, ఐ కుడ్ నాట్ బేర్. అసలు నాకు తెలియక అడుగుతాను మమ్మీ, హ్యాపీగా బాయ్ అండ్ గర్ల్ ప్రేమించుకుంటే ఈ పెద్దవాళ్ళకి ఏమిటి కష్టం? నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పు మమ్మీ, ప్రేమించుకున్న పిల్లల్ని వేరు చేయటం పెద్దవాళ్ళకి న్యాయమేనా? మమ్మీ, అదేమిటి మమ్మీ అలాగైపోయావు? ఓ, నేను చెప్పిన కథ వింటే నీకు బాధగా ఉంది కదూ? అవును,
బాధగానే ఉంది. మమ్మీ, లవ్ అనేది ఎప్పుడూ పెయిన్ఫుల్ కాకూడదు. అది ప్లెజర్ గానే సాగిపోవాలి. సపోజ్ నేనే ఒక అందమైన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాననుకో. అనుకోవలసిన పని లేదు, అంతా అర్థమైంది. ఇదిగో, నువ్వు చెప్పబోయే కథ అంతా నీ బెడ్రూమ్ లో దాచుకున్న ఈ ఫోటోయే చెప్తోంది. మమ్మీ, ఇందులో నీ తప్పు లేదు బేబీ. ఉన్నా అది నీది కాదు. ఇతను నా క్లాస్మేట్ అని, నా బాయ్ ఫ్రెండ్ అని ఏనాడైతే ధైర్యంగా అతన్ని మన ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశావో ఆనాడే ఆడపిల్లను కన్న ఒక తల్లిగా, పిల్లలకు పాఠాలు చెప్పే ఓ టీచర్గా మీ పరిచయాన్ని పరిమితం చేసుంటే ఈ ఫోటో ఇంత దూరం వచ్చిండేది కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇప్పటికైనా మించిపోయింది లేదనుకుంటాను. చూడు బేబీ, అతనికి నీకు పెద్దవాళ్ళం మేము ఇంకా బ్రతికే ఉన్నాం. ఆ మర్యాద ముచ్చట కూడా మీరు దక్కించాలి. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. డోంట్ వరీ, మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనేగా మీ అమ్మ సందేహం. ఆయన ఒప్పించే బాధ్యత నాది. ఆ ధైర్యం నీకుందా కిరణ్? పిచ్చిదానా, మా నాన్నగారిని చూసావుగా, ఇలాంటి విషయాల్లో అభ్యంతరం చెప్పేంత సంస్కారం లేనివాడు కాదు. ఆయన వ్యక్తిత్వం, ఔన్నత్యం నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఆయన నొప్పించి ఆ శుభవార్త నీకు చెప్పేస్తాను. ఎప్పుడు? సాయంత్రం. ఎక్కడా? ఇక్కడే. ఓకే ఓకే. ఇదిగో, అలా బొంగుముద్దు పెట్టుకుంటే చూడలేను. ఓ చిరునవ్వు నవ్వి, ఒక ఆశీర్వాదం రువ్వి పంపించు దేవి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. యు అంటే ఐ ప్లస్ ప్లస్ ఐ. 2 eyes are 1 heart. Wonderful, wonderful. Reply. Daddy, yes, come in, my boy, come in. My boy, your father is playing like anything. ఇప్పుడు చూడు. డాడీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. ఏం లేదు డాడీ. ఏం లేకపోతే ఊరుకో. ఉంది డాడీ. ఉంటే చెప్పేశాయ్. అది కాదు డాడీ, నేను 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 నువ్వు నువ్వే కాదని ఎవడన్నాడు చెప్పు. ఒక అమ్మాయిని లవ్ చేసింది డాడీ. గుడ్. సో 25% ఓకే. ఆ అమ్మాయి నేను లవ్ చేసిందా? సో 50% ఓకే. వాళ్ళ ఒప్పుకున్నారా? సో 75% ఓకే. మీరు కూడా అంటే 100% ఓకే డాడీ. ఆయన అనేదేంటి బాబు, మీ నాన్న బదులు నేనంటున్నానుగా. గో అహెడ్, ప్రొసీడ్. జానకరామ్. సారీ. వెల్ మై బాయ్, ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో నా డెసిషన్ ఎప్పుడు రాంగ్. అందుకని ఓపెన్ చేద్దాం. ఏం చేద్దాం డాడీ? నీ లక్, నా లక్ నా నెక్స్ట్ మూవ్ మీద ఆధారపడి ఉంటుంది. డాడీ, లెట్ us see. Check and mate, Janakaram. Go ahead, my boy. Thank you, Daddy. ఇవన్నీ కోడల పిల్లకి దాచుంచరా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
ఇవాళ కొండ మీద చేప ఒంటరిగా ఉందేమిటి? ఏం బేబీ, నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? వస్తాడా? అర్థమైంది. మీ కథ ఇంకా సస్పెన్స్ లో ఉందన్నమాట. శుభవార్త తెస్తాడులే బేబీ. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రేమ ఫలించాలని ఈ పూలు తీసుకెళ్తాం దేవుడికి పూజ చేయడానికి. శుభవార్త వింటావులే. మొన్న గాంధీ మార్కెట్ లో ఉంటానని చెప్పి తప్పించు తిరుగుతున్నావా? ఇప్పుడు ఎక్కడ పోతావు? పద స్టేషన్ కి. ఎందుకు? నేను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్ ఉందా? అమ్మని అమ్మ, నీకు లా పాయింట్లు కూడా తెలిసే. లా పాయింటే కాదు, లాకి ఈత్వం కూడా వచ్చు. మన ఈ మధ్య లాయర్ లంబోదరం గారింట్లో వంట పని కూడా చేశా. వంట పని చేసావో గంట కొట్టావో నాకు అనవసరం. నోరు మూసుకుని స్టేషన్ ఉన్నాడు. నేనే వస్తాను. చేతి నువ్వు ముట్టుకున్నప్పుడే అనుకున్నాను, ఒంటరిగా ఒక ఆడపిల్ల వీధిలో తిరిగితే చాలు ఏదో ఒక అంక పెట్టి తీసుకెళ్లి లోపల పడేయటం, మీ ఇష్టం వచ్చినట్టు చేయటం. మొన్న ఆ మధ్య సీత అనేమని ఏం చేశారు నాకు తెలీదా? మొన్న ఈ మధ్య సుశీల అనేమని ఏం చేశారు నాకు తెలీదా? అంతెందుకు, మా పేటలోనే గాయత్రి అమ్మాయిని తీసుకువెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టంతా చేశారు. ఎందుకయ్యా మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారు? ఇదిగో చూడు, డిపార్ట్మెంట్ లో ఎవరో ఒక వెధవ పని చేశాడని మొత్తం డిపార్ట్మెంట్ నే తిట్టకు. నాలాంటి శ్రీరామచంద్రులు కూడా అందరూ శ్రీరామచంద్రులే. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి పనులు చేస్తే ఇంకెవరితో చెప్పుకోమంటారు? ఎలక్షన్ మీటింగ్ లో చెప్పినట్టు బాగానే చెప్పావు కానీ నడు స్టేషన్. కిరణా శ్రీధర్ కొడుక, అతనికి నా కొడుకు తెచ్చి పెళ్లి చేయడా? నో నో, ఇంపాసిబుల్. అలా జరగడానికి వెళ్ళలేదు. అలా జరగనివ్వను. ఏది నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? మమ్మీ, నేనేం తప్పు చేయలేదు మమ్మీ. ఓ, కిరణ్ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరేమోననే కదా నీ భయం? అతడు మా విషయం చెప్పగానే సంతోషంగా ఒప్పేసుకున్నారట. ఆయన చాలా కల్చర్ ఉన్న మనిషి మమ్మీ. కల్చర్? ఆయన కల్చర్ ఏమిటో నాకు బాగా తెలుసు. ఈ పెళ్లికి ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను.
మమ్మీ జోక్ చేస్తున్నావా? అతన్ని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఓ జోక్ చేసుకోవద్దంటున్నాను. అతనికి నీకు ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్తున్నాను బేబీ. మమ్మీ ఏమిటి నువ్వు అనేది? నువ్వేనా ఈ మాట అనాల్సింది? చదువు సంస్కారం ఉన్నదానివి, అవతల వాళ్ళకి అభ్యంతరం లేకపోతే దగ్గరుండి సంతోషంగా పెళ్లి జరిపిస్తాను అన్నదానివి. ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయావు? నీ కన్నబిడ్డ బ్రతుకు కన్నీటిమయవైతే నీకు సంతోషమా మమ్మీ? చెప్పు మమ్మీ, చెప్పు. లేదమ్మా, ఏ కన్న తల్లి తన బిడ్డ బ్రతుకు కన్నీటిమయం కావాలని కోరుకోదు. ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగవు. ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం ఉన్నా ఒక్కోసారి చెప్పలేని విషమ పరిస్థితి నాలాంటి వాళ్ళకి ఏర్పడుతుంటుంది. నా మాట విని కిరణ్ నీ క్షణం నుంచి మర్చిపోమ్మా. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. మమ్మీ ఏది ఏవైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. బేబీ, మమ్మీ చిన్నప్పటి నుంచి నువ్వు గీచిన గీటు నేను దాటలేదు. ఈ విషయంలో మాత్రం నీ మాట నేను వినను. బేబీ, కిరణ్ నా ప్రాణం, కిరణ్ నా సర్వస్వం. మమ్మీ ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని కలుసుకోవడానికి వీల్లేదు. అతను నీ కాబోయే భర్త అన్న ఊహ కూడా నీ మనసులో రావడానికి ఏమాత్రం వీల్లేదు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నా మాట కాదను. ఒకవేళ కాదన్నావో ఈ మమ్మీ నీ కంటికే కనిపించదు. జాగ్రత్త. కవిత ఇక కాలేజీకి రాదట. ఎందుకని? కాలేజీకి వస్తే కిరణ్ ని కలుస్తుందని వాళ్ళ అమ్మగారు అసలు కాలేజీ మానేయమన్నారట. అయ్యో, ఈ విషయం మనం వెంటనే కిరణ్ చెప్పాలి. పాపం వాడి కవితని మనసారా. అదిగో కిరణ్. రే కిరణ్, హలో కిరణ్. ఏమిట్రా? కవిత మాత్రం కవితని కాలేజీ మానేమందట్రా. ఏమో కాలేజీకి వస్తే నేను కలుస్తుందనేమో. నో నో నెవర్, అలా ఎప్పుడు జరగదు. అవునరా, నాకు ఆ విషయం ఇప్పుడే శైలి చెప్పింది. ఇస్ ఇట్? అవును. చిన్నమ్మగారు ఉన్నారా? చిన్నమ్మగారు ఉన్నారు, కానీ పెద్దమ్మగారు ఇక మీదట మీరు వస్తే లోపలికి రానివద్దన్నారు. ఎందుకని? ఏమో, మీ పెద్దవాళ్ళ గొడవలు మాకేం తెలుస్తాయి? మిమ్మల్ని లోపలికి రానిస్తే మా ఉద్యోగం పోతుంది. చిన్నబాబు, భోజనం వడ్డించాను రండి. నాకు ఆకలిగా లేదు. నాన్నగారు కూడా భోంచేయలేదు. ఆయన భోంచేయమను. పోనీ కాసిన పాయను తీసుకోండి బాబు. రామయ్య, నన్ను విసిగించుకుని వెళ్ళు. కిరణ్, ఏమిటి? అదే అడుగుతున్నాను. వేళకి అన్నం తినకపోవడం, తెల్లవారులో నిద్ర లేకుండా రూములో ఆలోచిస్తూ కూర్చోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండడం, పనివాళ్ల మీద విసుక్కోవడం ఏమిటనే అడుగుతున్నాను. ఏం లేదు డాడీ,
ఏం లేదు. డోంట్ బ్లఫ్. నావి ఎక్స్రే కళ్ళు. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్. ప్రపంచంలో ఆకలి కాని వాళ్ళు, నిద్ర పట్టని వాళ్ళు 4 రకాలు. 1 రుణగ్రస్తుడు, 2 రోగి, 3 అవమానించబడినవాడు, 4 భగ్న ప్రేమికుడు. ఇందులో మొదటి 3 నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంభవించడానికి వీల్లేదు. కనుక నువ్వు ఇలా ఉండడానికి కారణం నేను చెప్పిన 4వదే ఉండాలి. కరెక్ట్ డాడీ? ఎస్. మొన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పి నేను ఓకే అనగానే ఆనందంతో పరిగెత్తావు. తిరిగి వచ్చినప్పటి నుంచి నీ వాడకమే మారిపోయింది. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందావు డాడీ అని అడగాల్సిన వాడివి మూగబోయావు. ఏమై కరెక్ట్ మై బాయ్? డాడీ, అసలు ఏం జరిగిందంటే... అనవసరం. గుండె నిబ్బరం గలవాడెవడు జరిగిన దాని గురించి ఆలోచించడు. జరగాల్సిందేమిటా అని ఆలోచిస్తాడు, సాధిస్తాడు. సాధించలేకపోతే పర్హాప్స్ వేధించే మనసును అదుపులో పెట్టుకొని బాధలోనే సుఖాన్ని చూసుకొని ఇతరులకి భారం కాకుండా నడుచుకుంటాడు. వెల్, కమాన్, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా ఉంది. హలో శారదా. హలో సరళ. హౌ ఆర్ యు? ఫైన్. అబ్బా, నిన్ను ఎంత కాలానికి చూసానే. అవునే, నువ్వు ఇలా... నేను ఈ ఊరికి కలెక్టర్గా వచ్చానే. నీ ఇంటికి మాత్రం నేను నీ స్నేహితురాలుగానే వచ్చాను. అది సరే, మీ వారెక్కడ, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది? నాకొక్కతే కూతురే. ఎక్కడే? ఏది? ఏం చేస్తుంది? చేసిన నేరానికి నాలాగే తను శిక్ష అనుభవిస్తుంది. శారదా, ఏమిటి నువ్వనేది? ఏం లేది, నువ్వు కలెక్టర్ అయ్యావు, నాకు అదే సంతోషం. కాదు, నువ్వేదో దాస్తున్నావు. శారదా, చిన్ననాటి స్నేహితులు, మన ఇద్దరి మధ్య దాపరకాలు ఎందుకే? ప్లీజ్. ఏం లేది, నా కూతురు కవిత కిరణ్ అనే అబ్బాయిని ప్రేమించింది. మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమను అభినందించి పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ వివరాలు తెలిసాక వాళ్ళిద్దరూ దంపతులు కావడం కన్నా మహాపాపం మరొకటి లేదని తెలిసిపోయింది. ఆ పాపానికి అర్థం ఆపసి వాళ్లకు విడమరి చెప్పే స్థితిలో లేను. అధైర్యపడకు, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో కాలమే నేను. కవిత, ఇలా ఆలోచిస్తూ రాళ్ళు విసురుతూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది గాని మన పెళ్ళవుతుందా? జన్మ జన్మలకు ప్రేమను ఆశించొద్దని మళ్ళీ ఆ ప్రేమ తలెత్తకుండా మనసును రాయించేసి విసిరి పారేస్తున్నాను. మీరు ప్రేమికులా? ఇదా ప్రేమ? ప్రేమకు పిరిగితనం లేదు, ఉండకూడదు. ఉంటే అది ప్రేమే కాదు. ప్రేమ కోసం తల్లిదండ్రులను ఎదిరించి సామ్రాజ్యాలను సైతం వదులుకున్న రాజకుమారులు ఉన్నారు. సావుకు తెగించి సమాజాన్ని ఎదిరించి సవాల్ చేసి పెళ్లి చేసుకున్న సాహసులు ఉన్నారు. కానీ మీరు ప్రేమికులే కాదు, ఒట్టి పిరికి వాళ్ళు. మీకు ప్రేమ లేదు. లేదు లేదు లేదు. ఆపండి. ఏ రోషం వచ్చిందా? నిజంగా మీరు ప్రేమికులు అయితే, ఒకరికొకరు ప్రాణం అయితే ఇలా ఏడుస్తూ కూర్చునేవాళ్ళు కాదు. జీవన సంధ్యా సమయంలో చివికిపోయిన మనస్సులతో, కుళ్ళిపోయిన బుద్ధులతో మిమ్మల్ని విడదీయాలని చూసే పెద్దలను ఎదిరించి మీరు పెళ్లి చేసుకునేవాళ్ళు. మీరు స్వశక్తి మీద బ్రతుకుతూ ఎదుటి ప్రేమికులకు ఆదర్శమూర్తులై హాయిగా బ్రతికేవాళ్ళు. వెర్రి పిల్లలారా, లవ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ లవ్. ధైర్యం ఉంటే రండి, ఆ దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకోండి. రండి రండి.
అమ్మా కవిత, ఏమైందమ్మా? ఎందుకు ఇలా వణికిపోతున్నావు? ఏమైంది? ఏమైందమ్మా? మమ్మీ ఏదో వచ్చింది మమ్మీ. నాకేమిటో భయంగా ఉంది మమ్మీ. దండాలు బాబాయ్, నమస్తే. ఇదిగో చూడు, గిట్టగా పొట్టిగా మట్టంగా ఉండి బత్తాయిల రాలేదు బాబు. ఏం తప్పు చేసింది? దొంగతనం చేసింది. నా మనసు దోచుకుంది. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. శోధించారా? అక్కర్లేదమ్మా. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. సోది సోది చెబుతానమ్మ సోది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది 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 చెప్తానమ్మ. అమ్మని అమ్మాయి నిజంగా పొలిచేలాగున్నాడు. మరి నాకు సోది చెప్తావా? చేయి చూసి చెప్తానండి. నా చేతిలో ఉంటే నిన్నెందుకు అడుగుతాను? అదే రేఖ చూసి చెప్తానండి. రేఖ చూసి చెప్తావా? అక్కడ కూర్చోండి. తెలిసినాది తెలిసినాది ఎవరు తెలిసింది? రాడీపేటలో 3వ వీధిలో ఒక చక్కడమ్మాయి బతాయిలు అమ్ముకుంటూ వచ్చినాది. కరెక్ట్ కరెక్ట్. అప్పుడు నువ్వు అక్కడికి వచ్చినావు. కరెక్ట్. మఫ్టీలో వచ్చినావు. కరెక్ట్. మీసాలు తిప్పినావు. కరెక్ట్. పోలీసులు అన్నావు. కరెక్ట్. మరి నన్ను నమ్మలేదే. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? నీ ముందరేనున్నాడు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. అమ్మని అమ్మ ఆగమంటుంటే చేసి 6 గంటల నుంచి నీ ముందు కూర్చొని చోటు చెప్తున్నాను. ఆ మాత్రం తెలీదు? ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగించి? మట్టి బుర్ర. అలాగే ఉంది. నీలాంటి మట్టి బుర్ర ఉండబట్టి దేశం ఇలా తగలడింది. అయితే చిలకమ్మ నన్ను లవ్వాడిందన్నమాట. బేబీ, ఈ రోజు ఆగస్టు 15th. నేను స్కూల్కి వెళ్ళొస్తాను. కోకిల చెవ్వడు రాగము నేర్పెన్, దానికి లంగడు జీవము పోసెను. రావయ్యా. అమ్మా, కిరణ్ ఉన్నాడా? లేరమ్మా. ఈ మధ్య చిన్నబాబు గారి వాలకమే మారిపోయింది. వేళకు అన్నం నీళ్లు లేకుండా పిచ్చివాడిలా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటారు. పెదబాబు గారు ఊళ్ళో లేరు. ఆయన ఉన్నంతకాలం నయానా భయానా వేళకు ఎంత అన్నం తినిపించేవారు. ఇప్పుడు నా మాట వింటే కదమ్మా. ఈవేళ చిన్నబాబు గారి పుట్టినరోజు కూడాను. అవును, ఇప్పుడు ఎక్కడుంటారో చెప్పగలవా? ఇంకెక్కడుంటారు? ఆ దూరపు కొండల్లో ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు.
నీ కందలేని దాననై నిలువలేనులే 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 నిలువలేనులే. హలో కిరణ్, నువ్వా భాస్కర్? ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు ఇక్కడ ఉంటావని తెలిసే వచ్చానురా. అవును, ఒంటరిగా కూర్చొని ఇలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదురా, మనసేం బాగోలేదు. ఓహో, అదే సంగతి. అర్థమైందిరా. బాగోలేని మనసుని ఇలా ఒంటరిగా కూర్చొని ఇంకా పాడు చేసుకుంటున్నావు అన్నమాట. లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ లో ఇలా మనసు పాడైపోవటాలు, మతి చెడిపోవటాలు వంటి చిన్న చిన్న గాయాలు చాలా సహజంగా ఏర్పడుతుంటాయిరా. అవి మానతాయంటావా? మందేస్తే సరి, మనకేం చేస్తాయి? మనసు గాయం మనతో మంది ఎక్కడుందిరా? ఎక్కడ పడితే అక్కడ ఉంది. సందుల్లో గొంతుల్లో అంతెందుకు, ఎందెందు వెతికినా అందందే కలదు. నువ్వు రా చెప్తాను. నువ్వు లేరా, పదా. కమాన్ రారా, బీ సీటెడ్, కూర్చో. రంగా, అయ్యా, నల్ల కుక్కని రెండు చేసి చల్లని ఐస్ వేసి పట్టరా. మనవాడు మంచి వేడి మీద ఉన్నాడు. అలాగే అయ్యా. రే, నీకేమైనా మర్చిపోయిందా? నల్ల కుక్క నుండి చేసి పట్టుకురావడం ఏంటా? డోంట్ వర్రీ బ్రదర్, నీకు ఇప్పుడేం కుక్క మాంసం పెట్టబోవడం లేదు. నల్ల కుక్క అనగా బ్లాక్ డాగ్, అంటే స్కాచ్ విస్కీ. పొగలో ఉన్నవాడిని సెగలోకి తోడని గట్రా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను వస్తాను. నువ్వు కూర్చో బ్రదర్, నువ్వు కూర్చో, నేను చెప్తానుగా. వెరీ గుడ్. రే, ఆ పొగలో అయితే ఊపిరాడక ఉక్కిరి విక్కిరి చేస్తావు. ఈ సెగలో వగరుగా పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా తీయగా తావచ్చురా. కమాన్, కొట్టే, తాగరా. కమాన్. సీత, నువ్వా? సీతను కాను, గీతను. నా రాత నన్ను గీతను చేసింది. నీ రాక నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివి నాకేం తెలియవు. నిన్ను రాతే తీసుకొచ్చిందో గీతే తీసుకొచ్చిందో నాకు అనవసరం. భాస్కర్, భాస్కర్! కంగారు పడవలసిన అవసరం లేదు కిరణ్. భాస్కర్ ఎప్పుడూ వెళ్ళిపోయాడు. నీ పరిస్థితి అంతా చెప్పి నీకు మనశ్శాంతి కలిగించమన్నాడు. నాకు ఇక్కడ మనశ్శాంత? ఇక్కడ నీకు మనశ్శాంతి లేకపోవచ్చు కిరణ్, కానీ నీ రాకతో నాకు కొంత మనశ్శాంతి లభించింది. మనం చదువుకునే రోజుల్లో నా పేరు సీత. నేను పీసీతోనే చదువు మానేశాను. మా నాన్న గుమాస్తాగా చేరి హెడ్ గుమాస్తాగా రిటైర్ అయ్యారు. అప్పటికే 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన మా నాన్నకు మా అమ్మ దూరం అయింది. నా పెళ్లి ఒక సమస్య అయింది. ప్రభుత్వ దృష్టిలో కట్నాలు రద్దయినా మనుషుల మధ్య ధర పెరిగింది. ఆ ధరకు తట్టుకోలేక, నా పెళ్లి చెయ్యలేక మా నాన్న లోన కుమిలి కృషించి మంచం పట్టి మరణించాడు కిరణ్. నా ఒంటరితనాన్ని సమాజం ఓర్వలేకపోయింది. నాకు ఉచ్చు వేసి వాళ్ల చేతుల్లోకి తీసుకుంది. వాళ్ల చేతుల్లో నలిగి నలిగి గీతనై పేరు మోసిన వేసినై నీ ముందు నిలబడ్డాను. ఏ డబ్బు కోసమైతే మా నాన్న నాకు దూరం అయ్యాడో ఆ డబ్బుని 2 చేతులా సంపాదిస్తున్నాను. కట్నాల సమస్యకు ఎదురవుతున్న ఎందరో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్ల ఆనందమే నా ఆనందంగా భావించి ఆత్మానుభూతి పొందుతున్నాను. ఈ సమాజంలో డబ్బు ఎలా సంపాదించినా తప్పు లేదు. సంపాదనే ముఖ్యం, డబ్బే ముఖ్యం. కవిత, ఏడకూడదు. మీ అమ్మ కోలుకుంటుంది. చిలక చిలక, మనం పెళ్లి చేసుకుని చిలకా ఘోరం కల్లా కాపురం చేద్దామే? ఎలాగండి? మా అయ్య పేదోడు. డాక్టర్ శ్రీధర్ గారింట్లో తోటమల్లిగా పనిచేస్తున్నాడు. మరి మా అయ్య చేతిలో డబ్బు లేదుగా. డబ్బెందుకు? కట్నం ఇవ్వటానికి. చచా, శ్రీరామచంద్రుడు లాంటి పోలీసు కట్నం తీసుకునేటంత నీచుడు కాదు. పోలీసు చిలక చిలక,
చిలక చిందులు వేసే చిన్నదానా ఆట పాట నేర్చినదానా చిందులు వేసే చిన్నదానా ఆట పాట నేర్చినదానా ఆగనంటావా నన్నాపమంటావా ఆపమంటావా చిందులు వేసే చిన్నదాన్ని ఆట పాట నేర్చినదాన్ని చిందులు వేసే చిన్నదాన్ని ఆట పాట నేర్చినదాన్ని ఆగమంటావా నన్నాడమంటావా ఆడమంటావా నీ కాళ్ళ గజ్జలు గల్లంటే నా గుండె జల్లుమంటున్నది నీ కాళ్ళ గజ్జలు గల్లంటే నా గుండె జల్లుమంటున్నది బరువెక్కిన నా గుండె బరువు దించనంటావా దించనంటావా పాటు పాటు తెలియని దాన్ని అల్లారు ముద్దుగా పెరిగిన దాన్ని పాటు పాటు తెలియని దాన్ని అల్లారు ముద్దుగా పెరిగిన దాన్ని నీలో చేర్చుకుంటావా నన్నాడమంటావా ఆడమంటావా చిందులు వేసే చిన్నదానా ఆట పాట నేర్చినదానా చిందులు వేసే చిన్నదాన్ని ఆట పాట నేర్చినదాన్ని కాసు కట్నం కావాలంటావు అమ్మా అబ్బను అడ్డెడతావు నీకు చిత్తమంటావా నన్ను దక్కమంటావా దక్కమంటావా కాసు కట్నం అడిగేవాళ్ళు కాంతకు దాసులు అయ్యేవాళ్ళు అట్టంటోణ్ణి కానమ్మి ఓ చిన్నమ్మి ఓలమ్మి ఓ చిన్నమ్మి ఓలమ్మి చిందులు వేసే చిన్నదాన్ని ఆట పాట నేర్చినదాన్ని చిందులు వేసే చిన్నదానా ఆట పాట నేర్చినదానా డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ ఐఎమ్ సారీ కవిత డాక్టర్ మమ్మీ గతమా నీకు స్వాగతం సరాసరి గుండెల్లోకి వెళ్ళిపో గూడు కట్టుకున్న నా బాధను నువ్వు గుటకేసే
కమాన్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు తాగితే విశ్వాసం, నేను తాగితే విస్కీ, మన ఇద్దరికి అదే తేడా. కమాన్, మన ఇద్దరం పార్టీ చేసుకుందాం. ఈ గుంటలో గుక్క విశ్వాసం పోస్తాను, తాగేసి. నువ్వు తాగితే విశ్వాసం, నేను తాగితే విస్కీ, మన ఇద్దరికి అదే తేడా. అయిపోయింది, అంతా అయిపోయింది. కన్ను మూసి తెరిచేలోగా కళ్ళ కరిగిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మా కవిత, ఎన్ని రోజుల నుంచి నీకు చెప్పలేని రహస్యాన్ని నేను ఈ ఉత్తరం ద్వారా చెప్తున్నానమ్మా. నేను శ్రీధర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. డాక్టర్ శ్రీధర్ విదేశాలకు వెళ్ళిన తర్వాత గర్భవతిగా ఉన్న నన్ను శ్రీధర్ తల్లి ఇంట్లోంచి ఇంటి వేసింది. కిరణ్ శ్రీధర్ కొడుకే అని తెలుసుకుని నీ పెళ్లికి అడ్డు చెప్పాను. ఈ రహస్యాన్ని నీకు చెప్పలేక నాలో నేనే కుమిలిపోతూ ఈ ఆఖరి దశలో నీకు చెప్తున్నానమ్మా. కిరణ్ నువ్వు అన్నా చెల్లెళ్ళు. లక్ష్మీ ప్రసన్నం, మహాలక్ష్మీ ప్రసన్నం, దేవి ప్రసన్నం. నమస్కారం అండి. ఏమిటి శివకాయ ఇప్పుడు అందలాడే దైవ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నావు? మా మామ పోలీస్ డ్యూటీ మీద అమృత్సర్స్ వెళ్లారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దండం పెట్టుకొస్తున్నా. నీళ్లు బంగారంగా పెళ్లి చేసేసుకున్నావు అనమాట. కానీ కట్నం లేకుండా మగాళ్ళలాగా ముందుకొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మామ. చేసుకోక పోలీసు వాణి చేసుకున్నావేమిటి? డ్రెస్ చూస్తే భయం వేస్తుందేమో కానీ మనసు మాత్రం బంగారం. నువ్వు బంగారమే గాని ఆ చేతిలో కర్ర ఏమిటి? ఇది కర్ర కాదండి, లాఠీ. మా మామ పోతూ పోతూ నాకు గుర్తుగా ఇచ్చి వెళ్ళాడు. ఓ సూర్యమోహమా, ఈ కర్ర నీకు కాపలా ఏమిటే? దాని సంగతి మీకేం తెలుసండి? రాముడు అడవిలో భర్తుడికి ఏమిచ్చాడు? పాదుకలు. పృథ్వీరాజు యుద్ధానికి వెళితే ఏమిచ్చాడు? అంతెందుకు, మన కంసాలి భద్రయ్యలేడు ఊరు వెళితే పెళ్ళానికి ఏమిచ్చాడు? సుత్తి ఇచ్చాడు. అలాగే మా మామ నాకు లాఠీ ఇచ్చాడు. నా తిరక, ఆ పారిపోయిన వాడు మళ్ళీ వస్తాడన్న నమ్మకం ఏంటి? వాడు ఏ దుబాయో పారిపోయి ఉంటాడు, ఏ రాధాబాయినో పెళ్లి చేసేసుకునే ఉంటాడు. నా మాట విని ఆ కర్ర అవతల పారేసి నాతో రా చిలక చిలక. బంగారం ఇస్తావా? బంగారం చంపేస్తానికి ఏమైనా మాట్లాడమంటే బంగారం చూసుకుంటావా? ఈ కర్ర సంగతి ఏంటో తెలుసా నీకు? కిందికేనా పనికొస్తుంది? వదిలే బాబు, వదిలే. మహంకాళి ప్రసన్నం. కిరణ్, ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఒంట్లో బాగోలేకపోతే నేను వైద్యం చేయగలను మై బాయ్. ఐఎమ్ ఏ డాక్టర్. పోనీ మనసు బాగోలేకపోతే ఆ కారణం ఏమైనా చెప్తే ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ మై బాయ్. లాభం లేదు, ఇప్పుడు మీరేం చేయలేరు. మీ జీవితాన్నే బాగు చేసుకోలేని మీరు కొడుకు జీవితాన్ని ఎలా బాగు చేయగలరు? ఏమిటి ఏమన్నా? మీరెంత గొప్ప డాక్టరో అంత పెద్ద యాక్టర్. ఆపరేషన్ థియేటర్లో మీ అంత అందంగా ఎవరు నటించలేరు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? డాక్టర్గా నా జీవితంలో కడుపులు కోసినా గొంతులు కోసినా ఇంతవరకు ఎవడు తప్పు పట్టలేదురా.
కత్తి చేత పట్టుకుంటే నమ్మకంగా ప్రాణాలు నా గుప్పెట్లో పెట్టి నిశ్చింతగా టేబుల్ మీద పడుకున్నారా పేషెంట్స్. చావబోతున్న భర్తను బ్రతికించి భార్య మాంగళ్యం కాపాడాను. మృత్యు ముఖం నుంచి బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పాను రా. రెప్పక తెలియకుండా కంటికి ఆపరేషన్ చేసిన డాక్టర్ని రా నేను. కట్టోడితే గాయం మానిందని, కుట్టోడితే ఆపరేషన్ సక్సెస్ అని లోకం పొగిడే 5 డాక్టర్లలో మొదటి వాడిని రా నేను. గుడ్, వెరీ గుడ్. యు ఆర్ ఎ గ్రేట్ డాక్టర్. డాక్టర్గా మీ గొప్పతనం గురించి మీరు చెప్పుకోనక్కర్లేదు. కానీ మీ నిజ జీవితంలో మీరేం చేశారో మీకు గుర్తుందా? ఒక నిండు హృదయాన్ని నమ్మించి మోసం చేసి నాశనం చేశారు. కావాలంటే ప్రత్యక్ష సాక్ష్యం మీరే చూడండి. శారదా, శారదా, జననం ఎవరి కోసం, మరణం ఎవరి కోసం, జననం మరణం చక్రభ్రమణం, జననం ఎవరి కోసం, మరణం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. యుగ యుగాలుగా ఎరుక తెలియని సత్యం, సత్యం, యుగ యుగాలుగా ఎరుక తెలియని సత్యం, సత్యం, మట్టి బొమ్మకు జీవం పోసి మనిషి బొమ్మన్నాడు. స్థిరం లేని జీవితానికై ఎందుకింత ఆశామోహం, ఎందుకింత ఆశామోహం. జననం ఎవరి కోసం, మరణం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. అంతా నాదని తెలియని భ్రమలో మునగకురా, మునగకురా. అంతా నాదని తెలియని భ్రమలో మునగకురా, మునగకురా. మనిషి పోయినా మాసిపోనిది మంచేరా, మంచేరా. ఆ మంచే నిలచునురా, కలకాలం నిలచునురా, కలకాలం నిలచునురా. జననం ఎవరి కోసం, మరణం ఎవరి కోసం, జననం మరణం చక్రభ్రమణం, జననం ఎవరి కోసం, మరణం ఎవరి కోసం, ఎవరి కోసం. చిన్నబాబు, కవితమ్మ గారు దీన్ని మీకు ఇవ్వమన్నారు.
హలో, ఎవరో రామయ్య? కిరణ్ సర్బిలు ఇంటికి రాలేదా? పొద్దుటి నుంచి రాలేదా? భోజనం కూడా చేయలేదా? డాక్టర్, కిరణ్ బాబు గారు మీకు ఇమ్మన్నారు. గుడ్ బై డాడీ. కిరణ్, కవిత, కవిత, నా కవిత మార్చిపోయింది. నా కవిత నాకు లేదు. కవిత, 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 నేను వస్తున్నా. కవిత, 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 కవిత. ఆఖరికి తెలుసుకోమని గట్రా పాల్పడ్డా? ఏమిటా నిజం? ఇంకా నన్ను మీ మాటలు నమ్మంటారా? పిచ్చివాడా, నేను చెప్పే నిజం నమ్మలేనిదే, నాటకంగా వినిపించేది. ఈ జీవిత నాటక రంగంలో ఆ శారద, ఈ శ్రీధర్ లాంటి పాత్రలను ఆ భగవంతుడు ఎందుకో సృష్టించి ఏదో వింత కథ నడిపి క్లైమాక్స్ మీలాంటి పసివాళ్ళ మీదకి తెచ్చి ఆడిస్తూ ఉంటాడు. మీలాగే శారద నేను ప్రేమించుకున్నాం. శృతి మించిన వ్యామోహంలో పెళ్ళాడేశాను. మా అమ్మకి అది నచ్చలేదు. అనుకోకుండా నేను పై చదువులకి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అభిమానం దెబ్బతిన్న మా అమ్మ అవకాశం కోసం ఎదురు చూసిందో ఏమో, గర్భవతిగా ఉన్న శారదని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. తిరిగి వచ్చేసరికి శారద కనిపించలేదు. శారద ఏదమ్మా అని అడిగాను. అది తెగిపోయిన గాలిపటం రా, ఏ కంప మీద వాలిందో అంది. హతాశుణ్ణైపోయాను. శారద కోసం వెతికాను, గాలించాను, కానీ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆమె కూడా నన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదనుకుంటాను. నువ్వు ఆల్బమ్ ఉత్తరం చూపించేదాకా శారద ఈ ఊళ్ళోనే ఉండేదని గాని ఇటీవలే మరణించిందని గాని నాకు తెలియదురా. మీరు చేసిన ఘనకార్యానికి ఇంకేం చేస్తుంది? మీ సుపుత్రుడైన నన్ను చూసి గుండె పగిలి చచ్చిపోయింది. సుపుత్రుడు కిరణ్, నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. అఫ్ కోర్స్ ద ఫాల్ట్ ఈజ్ ఆల్సో మైన్. అసలేం జరిగిందంటే, మా అమ్మ మరణావస్థలో ఉండగా నాయనా, అమ్మా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. అమ్మా, నువ్వు అలా ధైర్యపడకమ్మా. నా శాయశక్తిలో ప్రయత్నించి నేను కాపాడుకుంటానమ్మా. వదులుకోలేని నిజాలు బయటపడతాయంటారు. అమ్మా, అమ్మా. అవును బాబు, చచ్చే ముందు నిజం తెలిసి ఏం లాభం? అమ్మా,
ఆత్మీయతకు అనురాగానికి అవమానం తెచ్చాను, అత్తలకు అప్రదిష్ట తెచ్చాను బాబు. అమ్మా, శారదను ఏం చేశావమ్మా? ఎలా చెప్పేది బాబు? గర్భవతిగా ఉన్న శారదను అత్త అత్త అని అలమటిస్తున్నా లెక్క చేయకుండా నా చేతులతో నేనే వెళ్ళగొట్టాను రా బాబు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా విదేశాలలో ఉన్న నీ అక్కని బావని ఆ భగవంతుడు తీసుకుపోయాడు. వాళ్ళ ఒక్కగానొక్క బిడ్డ కిరణ్, వాడికి తల్లైనా తండ్రైనా నువ్వే నాయనా, నువ్వేరా. కిరణ్, నువ్వు నా మేనల్లుడురా, నా అక్క కొడుకువి. డాడీ, మావయ్య, మావయ్యేనా డాడీ అయినా అంతా ఒకటేరా. మరి నా కవిత అయింది. కవిత కూడా నీలాగే తొందరపాటు పని చేయబోయింది. సమయానికి అడ్డుకున్నాను. ఇప్పుడు మన నర్సింగ్ హోమ్ లో కోలుకుంటోంది. మావయ్య, కానీ కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించకపోతే మాత్రం నేను కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. కమాన్ మై బాయ్, లెట్ us go. దేవుడు, నీకు నేను, నాకు నువ్వు. అదే నువ్వు 7 కొండల మీద ఉన్నావు అనుకో, నీకు ఎంత డిమాండ్ పెరిగేది. దేనికైనా పబ్లిసిటీ కావాలయ్యా. నువ్వు సృష్టించిన ఈ మనుషులకు విలువ లేదు, వాళ్ళు సృష్టించారే డబ్బు. ఏది డబ్బు? దానికేనయ్యా విలువ. దూరానికి కొండలు నునుపు, ఒకరి జీవితం మరొకరికి నునుపు. కొండలైనా గుండెలైనా చెంతకు చేరితే గాని నిజ రూపాలు వెల్లడి కావు.